ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల వార ఫలాలు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారు ఈ వారం ప్రారంభంలో మీరు కళల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. మతపరమైన యాత్రలకి వెళ్ళవచ్చు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని పనుల్ని ప్రణాళికబద్ధంగా చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు ఉత్సాహాన్ని పెంచుతుంది. మంచి డబ్బులు మరియు ఆభరణాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు మీ భావాల్ని సోషల్ మీడియాలో వ్యక్తపరచవచ్చు. ప్రజలు కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బుని తిరిగి పొందవచ్చు. ఆది శనివారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి. మీ మనస్సు చలించనివ్వకు. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రేమ సంబంధాలకి సంబంధించిన విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం ప్రారంభించినట్లయితే మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీరు మీ లక్ష్యాల నుండి దృష్టి మరల్చవచ్చు. పరిశీలనలో ఉన్న పథకాలను సరైన సమయంలో ప్రారంభించడంలో ఇబ్బంది ఉంటుంది. సోమవారం మరియు గురువారం బలహీనమైన రోజులు కావచ్చు. ఈ వారం మీరు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు, ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కుటుంబం మరియు పని ప్రదేశంలో సరైన వ్యక్తిని కాపాడుకోవడంలో మరియు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా విజయవంతమవుతారు. మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు 11 సార్లు ఓం గణేశాయ వాస్తవం అని జపించండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 1వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు.